కృపయు సమాధానము మీకు కలుగునుగాక అని వాక్యంలో ఉంటుంది. నిజమే, ఆయన కృప మనకు ఉండాల, ఆయన సమాధానం మనకు ఉండాల. మనం ప్రార్థన చేసుకోవాలా, దేవా నాకు నెమ్మది నీ తండ్రి, నాకు సంతోషం ఈ తండ్రి, ఆనందం ఈ తండ్రి, మనశ్శాంతి నీ తండ్రి, హ్యాపీ నీ తండ్రి, ఆలోచన నీ తండ్రి అని మనం అడగండి. ఇస్తాడు, దేవుడు ఇస్తున్నాడు, నాకు ఇస్తున్నాడు. గాడ్ ఈజ్ గివింగ్ టు మీ కృపయు సమాధానం. అయితే ఈ సౌలుకు కృప విడిచిపోయాను. అయ్యో సౌలు గారికి కృప విడిచిపోయాను. ఆయన కృప లేకుండా కృప పోగొట్టుకున్నాడు ఆయన. బట్ దావీదుకు చూపిన కృపను మనకు చూపిద్దాం అనుకుంటున్నాడు దేవుడు. కృప ఉండాలా మనతోని, ఆయన కృప మన మీద ఉండాలా, దేవుని కృప మన మీద ఉండాలి. ఆయన కృప, ఆయన మనల్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. బైబిల్ నేను ఒక మంచి మాట చెప్తుంది. ఏం చెప్తుంది? మనమంట నిన్నటి వారం అంట, నిన్నటోళ్ళరా మీరు అంటున్నాడు దేవుడు. నిన్నటి వాళ్ళు మనము నిన్నటి వారము, కానీ ఇవాళ మనకు దేవుడు ఇచ్చిండు. ఎంతమంది బైబిల్ స్టడీ స్టార్ట్ చేసిండ్రు చెప్పండి? బైబిల్ స్టడీ మనం స్టార్ట్ చేయాలి. బైబిల్ స్టడీ, హోలీ బైబిల్ స్టడీ నా ఒక్కందేనా? మన అందరిది బైబిల్ స్టడీ. వీ హ్యావ్ టు స్టడీ, వీ హ్యావ్ టు రెఫర్. ఆ బైబిల్ వాక్యం మనం చదువుతూ ఉంటే మనకు బలము, నూతన ఆలోచనలు, కొత్త థాట్స్. వీ హ్యావ్ టు లర్న్, వీఆర్ లర్నింగ్, వీ హ్యావ్ టు స్టిల్ లర్న్. ఈ 2-3 వాక్యాలు మీకు చెప్పేసి నేను స్టార్ట్ చేసేస్తాను. ఒక చిన్న మంచి మాట చెప్తాను. అంటే ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి, ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. ఇందులో బైబిల్లో మనం ఆలోచించాల్సిన విషయాలు ఉన్నాయి. చూడండి ఏమని చెప్తున్నాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు. నా తలంపులు వేరే, నీ తలంపులు వేరే ఉన్నాయి, నువ్వు ఆలోచన వేరే చేసేది వేరు అంటున్నాడు దేవుడు మనతోని. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు, ఆయన వాక్కు ఆయన. ఇంకొకటి, ఆకాశములు భూమి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. మీరు అనుకున్న తలంపులు కాదు, నా తలంపులు వేరు. నువ్వు అనుకున్నప్పుడు కాదు, నేను ఇచ్చేటప్పుడు వర్షం ఇస్తా. ఆయన స్టైల్, వాట్ ఏ గ్రేట్ స్టైల్. దేవుని స్టైల్ ఏంటి? నువ్వు ప్రార్థన చేయడం వరకే నీ వంతు, నేనిచ్చే టైంలో నేను వర్షం ఇస్తా. అంతేనా? ఆయన ఆకాశమైన నీతిని తెలియజే ఎంత మంచి దేవుడు. ఇటు చూస్తే ఇటు ఆకాశం అంటే ఇంత మంచి దేవుడు, అటు చూస్తే అటు అంత మంచి దేవుడు, వెనుక చూస్తే అంత అంటే ఆయన నీతిని తెలియజేస్తున్నారు. ఆకాశం ఏమంటే నన్ను నేనెంత మంచోన్నో, నేనెంత నీతిమంతున్నో నువ్వు ఒక్కసారి ఆకాశంలో చూస్తే నీకు అర్థమవుతుంది అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? ఆకాశం చూసి ఆయన ఆకాశములు ఆయన నీతిని తెలియజేయుచున్నది. అవును, అంత మంచోడు. అటు చూస్తే అంత మంచోడు, అటు లాస్ట్కి చూస్తే అంత మంచోడు. ఆయన నీతి అంత ప్రేమ కలిగిన దేవుడు కదా. కుక్క మీదను ఏనుగు మీదను సమానం ఎండ ఇస్తాడు. ఏనుగు కదా అని ఎక్కువ ఇచ్చుడు, కుక్క కదా అని తక్కువ ఇచ్చే దేవుడు కాదు. మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. రాజులను ప్రేమించే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము దీన దశలో ఉండగా ఆయన మనలను జ్ఞాపకం చేసుకున్నాను. నిజమే, మన దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాను. కొన్ని మాటలు నేను మాట్లాడేస్తా. చూడండి, తన పుడిసిటిలో జలములను కొలిచిన వాడు ఎవడు? ఇట్లా నీళ్ళను కొలిచిన వాడు ఎవడు? జేనతో ఆకాశములను కొలిచిన వాడు ఎవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడు ఎవడు? త్రాసులో పర్వతములను తూచినవాడు ఎవడు? త్రాసులో పర్వతములను దూస్తాడంట మన దేవుడు. తూనిక చేత కొండలను తూచినవాడెవడు? యెహోవా ఆత్మకు నేర్పినవాడెవడు? దేవునికి చెప్పే అంతటోళ్ళమా మనము? కాదు. ఆయనకు మంత్రి, ఆయనకు బోధపరిచిన వాడెవడు? తండ్రి గాడ్ సన్ అక్కడ సూర్యుడు ఈస్ట్ వస్తాడు కదా, ఈసారి జర వెస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. నువ్వెవడు నాకు చెప్పడానికి? ఐ నో మై ప్లాన్స్. బైబిల్ ఏం చెప్తుంది?
నాకు ఏమంటున్నాడు, ఆయనకు మంత్రి అయ్యి ఆయనకు బోధపరిచిన వాడు ఎవడు? ఎవని యొద్ద ఆయన ఆలోచనలు అడిగాను, ఆయనను అడగాల, మనకు ఫోన్ చేయాలా ఇవాళ మార్నింగ్ సండే చేయాలని? అంత మంచి దేవుడు ఆయన. ఆయనకు వివేకము కలగజేయవాడు ఎవడు? అంత గొప్ప దేవుడు మన దేవుడు. బాయ్ బాయ్.